నమస్కారం, బాగున్నారా? చాలా బాగున్నాం కృప. నువ్వు కృప? మేము చాలా చాలా బాగున్నాము. సండే వచ్చింది, సాత్విక్ ప్రిన్స్ వీడియో వచ్చింది. రెగ్యులర్ గా వచ్చేదే. ఈ రోజు ఏంటంటే కనుక నేను చెప్పాలనుకుంటుంది, లాస్ట్ వీక్ అంత హై బడ్జెట్ శారీస్ పెట్టాం మనము. అది రీచ్ అవుతా లేదా అని నేను మీకు చెప్తానే ఉన్నాను. కానీ అవి బయటికి వెళ్లే తల్లికి మనకు ఒక 2000 అలా ఉండే శారీస్, 1500 నుండి 2000 దాకా దాని ఎబోవ్ ఉండే శారీస్ మనం పెడుతున్నామని. చాలా రిసీవింగ్ చాలా బాగుంది అక్క. నాకు అర్థమైంది ఏంటంటే చీర ఎంత రేట్ అయినా కూడా నచ్చితే మాత్రం మన వాళ్ళు తగ్గరు కుమ్మేస్తారు. అది 950 శారీస్ కూడా చాలా వాటికి అసలు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు నన్ను ఎవరైనా ఫోన్ చేసి ఉన్నాయా అని అడుగుతుంటే సింగిల్స్ అయితే గనక ఉందమ్మా, కొన్నే ఉన్నాయి, ఒక 15-20 వాళ్ళు వచ్చి కనుక ఎత్తుక్కుంటే మీకైతే ఉంటాయి అని చెప్పి ముందు హోల్సేల్ రిటైల్ అని అడిగి చెప్తున్నా అనమాట. సో ఆ సపోర్ట్ కి చాలా 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 థ్యాంక్స్ అండి. మన సబ్స్క్రైబర్స్ కి, మన కస్టమర్స్ కి అందరికి చాలా థ్యాంక్స్. ఇంకా ఈ రోజు కలెక్షన్ వచ్చేళ్ళకి దాంట్లోనే ఒక బిట్ దిగింది అనమాట. ఓకే, అంటే లాస్ట్ టైం 950 పెట్టాము, ఈసారి కొంచెం తక్కువ వర్క్స్ వచ్చినాయి, కొంచెం లో ప్రైస్ లో వచ్చినాయి. 450 అయితే గనక చాలా మంది అడిగారు. వాటిలో డిజైన్స్ మారి, క్వాలిటీస్ మారి ఇంకా వచ్చినాయి అనమాట. మన అంటే మిక్స్ కదా, అసలు మన దగ్గర శారీస్ అంటేనే మిక్స్. అవునవును, మిక్స్డ్ డిజైన్స్ ఎక్కువ ఉంటాయి మన దగ్గర. 450 రేంజ్ లో పెట్టినవి కూడా క్వాలిటీస్, డిజైన్స్ ఇంకా హెవీగా వచ్చి అవి వచ్చేసినాయి, రీస్టాక్ అయినాయి అవి. అందుకంటే లాస్ట్ టైం చాలా మందికి లేవని చెప్పా, అందుకని మళ్ళీ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. 950 శారీస్ అయితే టోటల్ గా అయిపోయినాయి. మళ్ళీ నాకు ఎప్పుడు వస్తాయో నాకే తెలియదు. స్టాక్ అయితే ఫుల్ అయిపోయింది అనమాట. మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఇన్ఫర్మేషన్ మన వీడియో ద్వారా అందరికి తెలియజేస్తాము. అదే క్వాలిటీస్ లో, అదే డిజైన్స్ లో కొంచెం తగ్గి ఒక రేంజ్, అంటే పోయినసారి లేస్, హెవీ లేస్ బార్డర్స్ అలా వచ్చినాయి కదా, ఇప్పుడు కొంచెం అవి లేకుండా తగ్గి రీజనబుల్ ప్రైస్ లో ఇంకా క్వాలిటీస్ వచ్చినాయి. అట్లాగే చూసుకుంటే ఈ రోజు ఏదేమన్నా ఈసారి వీడియోలో కూడా చాలా స్పెషల్ కలెక్షన్ ఉండబోతుంది అనమాట. సారీస్ లేకుండా ఉన్నాయి అక్క ఇవాళ, అదే ఆలోచిస్తున్నా. కట్ సారీస్ ఏమైనా ఉన్నాయా అని ఆలోచిస్తున్నా. కట్ సారీస్ లో అన్ని ఫుల్ సారీస్, పెళ్లిల టైం కి, పండగల టైం కి అందరికి అందుబాటులో ఉన్న రేట్ లో మంచి కలెక్షన్ అయితే మేము ముందుకు వచ్చాము. కాటన్ సారీస్ లాస్ట్ వీక్ కట్ సారీస్ పెట్టాం, ఈ వీక్ ఫుల్ సారీస్ అవి కూడా అడిగారు. అవి అయితే యాజ్ యూజువల్ ఉన్నాయి. కట్ సారీస్, కాటన్ కట్స్ అయితే మన దగ్గర యాజ్ యూజువల్ గా ఎప్పుడు కలెక్షన్ ఉంటుంది. అండ్ వాటితో పాటు ఈసారి ఫుల్ సారీస్ పెడుతున్నాము. అనమాట. ఫుల్ సారీస్ లాస్ట్ టైం అసలు స్టాక్ లేదు, అందుకే చూపించలేకపోయాను. మళ్ళీ రీస్టాక్ అయింది. డిజైన్స్ అయితే సూపర్ ఉన్నాయి అనమాట ఈసారి, అవి ఉన్నాయి. ఇక ఈ రోజు వీడియో మొత్తం ఫుల్ సారీస్, అది కూడా అందుబాటులో రేట్ లో. పట్టు చీరలు, పెళ్లిళ్ల చీరలు, పండగ చీరలు, పెట్టుబడి చీరలు, అన్ని రకాలు కలిపి అన్న ఈ రోజు మళ్ళీ ఒక సాంబార్ చేస్తాడనమాట. ఫుల్ మీల్స్ ఏదో స్పెషల్ అంట. నీకు వదిలేసాను, ఐటమ్ ఏంటంటే కనుక పెట్టుబడిలో ఇంకా మంచి శారీస్ రీజనబుల్ ప్రైస్ లో వచ్చినాయి. అది నేను చెప్తాను కానీ అన్నయ్య చూపించి చెప్తే ఇంకా బాగుంటది. సో ఏదో సర్ప్రైజ్ ఉందన్నమాట. అయితే ఉందన్నమాట. ఎప్పుడు మీరు ఇస్తున్న సపోర్ట్ కి చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఈ వారం కూడా మీ అందరి సపోర్ట్ అలాగే ఇస్తారని కోరుకుంటున్నాను. ఇక అన్నకైతే టైం ఇచ్చేద్దాం. ముందు ముఖ్యంగా మన షాప్ అడ్రస్ చెప్పలేదు. అడ్రస్ గుంటూరు. నిన్న చాలా మంది ఏమడిగారంటే వైష్ణవి కాంప్లెక్స్ అని అయితే చెప్పారమ్మా, గుంటూరు అని మాకు వినపడలేదని అంటున్నారు. సో వాళ్ళ కోసం గుంటూరులో వైష్ణవి కాంప్లెక్స్, సాత్విక్ ప్రిన్స్ శారీస్ అని కట్టిస్తే షాప్ నెంబర్ 113 బి బ్లాక్ లాస్ట్ కి వచ్చేయాలి. చెప్పాను కదా లాస్ట్ వీక్ వీడియోలోనే, కాలువలో ఏదో పని చేస్తున్నారు రోడ్డు మీద, మున్సిపాలిటీ వర్క్ జరుగుతుంది. గేట్లు అయితే గేట్ల ముందు రావడానికి లేదు, పగలు కొట్టారు. ఒకవేళ ఎవరైనా అటువైపు నుంచి రాలేక కొంచెం కుర్రోళ్ళు అయితే గనక రాళ్ల మీద నుంచి వస్తున్నారు. పొద్దున్న నేను చూసాను, రాళ్ళని సెట్ చేస్తున్నారు, వస్తున్నారు. అలా కాదు మేము కొంచెం ఫ్రీగా రావాలి, వయసు పెద్దది అలా అనుకుంటే గనక బ్యాక్ సైడ్ నుంచి వచ్చేయచ్చు. మారుతి షోరూమ్ పక్క నుంచి, అంటే వాసవి ఆపోజిట్ లైన్ లో ఉంచని ఇట్లా వచ్చేయచ్చు, లేదంటే రిలయన్స్ పక్కన సందులో ఉంచని వచ్చేయచ్చు. బ్యాక్ సైడ్ కి వచ్చేయండి. బ్యాక్ సైడ్ నుంచి వస్తే మనదే ఫస్ట్ బ్లాక్. అవును, లాస్ట్ దాకా వెళ్ళక్కర్లేదు. మనం ఇటు వస్తే మనమే ఫస్ట్ ఉంటాం. ఈ కన్నకైతే టైం ఇచ్చేద్దాం. థ్యాంక్ యూ. ఓకే, బాగున్నావా? చాలా బాగున్నా అన్న, మీరన్నా? నేను కూడా చాలా బాగున్నాను. అయితే ఇప్పుడు ముందు మన షాప్ అట్లా చెప్తున్నాం. షూర్ అన్నా. ఇప్పుడు మనం ఉన్న సాత్విక్ ప్రిన్స్ శారీస్ అండ్ కట్ పీసెస్, వైష్ణవి కాంప్లెక్స్, షాప్ నెంబర్ 113 బి బ్లాక్ లాస్ట్ కి వస్తే లెఫ్ట్ సైడ్ లో మన షాప్ ఉంటుంది. ఇది అడ్రస్. ఇప్పుడు ఏంటంటే కాలువలు పొగలు కొట్టారు మున్సిపాలిటీ వాళ్ళు, బ్యాక్ సైడ్ నుంచి రావాలి. ఓకేనా? బ్యాక్ సైడ్ నుంచి వచ్చే వాళ్ళకి ఫస్ట్ మందే తగ్గింది. ఎన్ని రోజులు లాస్ట్ ఇప్పుడు వస్తే ఫస్ట్ ఎన్ని రోజులే, ఒక నెల రోజులు అట్లా. అదే ఒక 10 రోజులు 20 రోజులు. ఇప్పుడు ఇటు నుంచి వచ్చే వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ మంది వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ అది బాగైపోతే మళ్ళీ లాస్ట్ కి వస్తాం అనుకో. అయితే ఐటమ్ లోకి వెళ్దాం. షూర్ అన్నా. పోయిన వారం పెట్టిన ఐటానికి అయితే మంచి రెస్పాన్స్ వచ్చిందమ్మా బాగా. ఇప్పుడు వచ్చేదానికి అందులో కొద్దిగా రేంజ్ తగ్గించాం.
రేంజ్ తగ్గించి పెడుతున్నాం. ఓకే. అంటే మనం పెట్టేది కాదు, పై నుంచి వచ్చింది మనకు. సో ఈ వీక్ స్టాక్ అన్నమాట, ఈ వీక్ డిజైన్స్, ఈ వీక్ మోడల్స్ అన్నమాట. లాస్ట్ టైం ఏంటంటే కొంచెం హెవీ టచ్ చేసాము, ఈసారి ఏంటంటే కొంచెం మీడియం రేంజ్ అయితే టచ్ చేస్తున్నాం అన్నమాట. ఓకే అన్న, మీరు ఉంటుంది చూపిస్తాను. ఆల్ కలర్స్ అయితే అంటే సేమ్ అండి, అన్ని రకాల డిజైన్స్ ఉంటాయి, అన్ని రకాల కలర్ కాంబినేషన్స్ ఉంటాయి అన్నమాట. వాస్తవం చెప్పాలంటే పోయినసారి వచ్చిన డిజైన్లే రావచ్చు, కాకపోతే మోడల్స్ మారుతాయి. ఓకే ఓకే. ఇట్లా పోయినసారి ఈ మోడల్ లేదు కదా. అవునవును. టాజిల్స్ మంచి రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్ అండి. అండ్ కింద మనకి వచ్చరికి కడీ బార్డర్ వచ్చింది, అలానే మనకి పట్టు బార్డర్ అయితే వచ్చింది అనమాట. అండ్ సారీ అంతా కూడా మనకి మ్యాంగో బుట్టీస్ అయితే వచ్చినాయి. అయితే ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాం. చెప్పండి అన్న. మనము వీడియో చెప్పినప్పుడు కూడా పోయిన వారం కూడా సూక్ష్మ లోపాలని చెప్పాం. అవును. అంటే డ్యామేజ్ కాదమ్మా, ఎక్కడన్నా వస్తే వైట్ సార గానీ ఏదన్నా వస్తుందని చెప్పాం, అంతే కదా. జనాలు అర్థం చేసుకోవాలి, అందుకని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వీడియో ఏం చెప్పాము వినండి. అన్న వీడియో నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉంటారు, వీడియో చూడటంతో పాటు క్లారిటీగా వినండి, ఎందుకంటే మేము ఎన్నో చెప్తూ ఉంటాము అని చెప్పేసి మనదంతా మిక్స్డ్ కలెక్షన్ ఉంటుంది కాబట్టి ఆ కలెక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ ఇస్తూ ఉంటాము అని చెప్పి చెప్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు కూడా మరి ఇవి ఏదన్నా మరి ఇవి ఏంటన్నా మిస్ ప్రింట్స్ గానీ ఏదైనా వీటికి ఏముండదు. సూక్ష్మ లోపం అంటే డ్యామేజ్ రాదు, వైట్ సార లాంటిది గానీ లేదంటే కలర్ కొద్దిగా లైట్ షేడ్ అవటం అట్లాంటి తప్ప అట్లా రాబట్టే మనకి అంతంత రేట్ చీరలన్నీ ఈ రేటుకి వస్తున్నాయి. అది అర్థం చేసుకోవాలి జనాలు కూడా, అంటే క్లారిటీ కోసం చెప్తున్నాను. ఇప్పుడు ఇమిటేషన్ పట్టు అనే తలకి చూడటానికి పట్టు టైప్ లో అన్న బుట్ట ఇటు తిప్పాలనుకుంటా చూడు, చూడటానికి పట్టు టైప్ లో ఉంటది గానీ క్వాలిటీ మనకి మెత్తగా రాదు. ఇప్పుడు ఇవి వచ్చేళ్ళకి ఏంటంటే పట్టు అయినా కూడా మనకి ఇదే మంచి క్వాలిటీతో రీజనబుల్ ప్రైస్ వస్తున్నాయి. అవును. ఏంటంటే మనకి వచ్చరికి ఇక్కడ ఫ్యాబ్రిక్ మనం ఏదైతే చూపిస్తున్నామో అది మనకి వచ్చేసరికి ప్యూర్ అనమాట. ఓకే. ఇది మనకి పళ్ళు వస్తుంది, పళ్ళు మీద అంతా కూడా మనకి జెరీ లైన్స్ ఇట్లా చూడక ఒకసారి. ఓకే, కనిపిస్తుందా క్లియర్ గానీ? తెలుస్తుంది, ఎక్కడో లైట్ గా తెలుసు, పెద్దగా తెలియట్లేదు. చీర మీద ఎక్కడైనా ఉంటే ఇట్లాంటివి ఉండొచ్చు. ఓకే ఓకే. అంతకు మించి ప్రాబ్లం ఏమి ఉండదు. అది కూడా మనకి మన ప్రిల్స్ లో చీర కట్టుకున్నప్పుడు ఎక్కడో లోపలికి వెళ్ళిపోయింది, పళ్ళు అంతా బానే ఉంటది. అది మనం చెప్పే అమ్ముతున్నాం, క్వాలిటీ పెట్టేసి. ఇప్పుడు ఇదే చీర మంచిగా ఫోల్డింగ్ చేసి కవర్ లో పెట్టో బాక్స్ లో పెట్టి షోరూమ్ లో పెడితే ఇది 1500 2000 కళ్ళు మూసుకొని కొంటారు. మనం తక్కువకి ఇస్తుంటే ఇంకా ఇదే రేట్ లో ఇంకా ఎక్కడ ఫ్రెష్ పట్టు చీరలు తీసుకొచ్చి పెడతాని చెప్పి. అవును, ఈ ప్రైజెస్ అసలు ఎలా వస్తాయి? అవును. ఓకే అన్న. ఇదే లోపాలంటే ఇట్లా ఎక్కడైనా మీకు వైట్ మరక లైట్ గా, మించి డ్యామేజ్ అయితే పక్కా ఉండదు. ఒకవేళ మేము డ్యామేజ్ కాదు అని చెప్తున్నాం. ఇది కానీ బుట్ట చూడండి ఎంత హెవీ బుట్ట వచ్చిందో, మనకి డబల్ మ్యాంగో, అలానే మనకి చిన్న చిన్న మళ్ళీ ఫ్లవర్ బుట్టాలు, అలానే మనకి స్టోను అంతా కూడా ప్యూర్ పట్టు అన్నమాట మనకి వచ్చేసరికి. ఇదిగోండి 1395. మిక్స్లు మనకి అలా వస్తున్నాయి కాబట్టి మనం. అవునవునవును, మనకి మంచి కంపెనీ నుంచి మనకి మిక్సీ కదా అలా ట్యాగ్ ఉంటదని కొన్ని అలా వచ్చేసి కూడా మిక్సీలో మనకు వచ్చినాయి. ఓకే, మంచి డార్క్ లక్స్ గ్రీన్ అండ్ మనకి వచ్చరికి గులాం పింక్ అనమాట. ఓకే, బాగుంది. ఇది కూడా కాంబినేషన్. అసలు క్లాత్ అయితే బయటికి వెళ్తే 1600 రూపాయలు చీర. ఇది హోల్సేల్, రిటైల్ కాదు, హోల్సేల్. ప్యూర్ జెరీ. అవునవును, అందుకే బుట్ట అనేది బాగా దగ్గరకు ఉంది. జెరీ కూడా మనకు వచ్చరికి మెత్తటిది అనమాట. అంటే ఇమిటేషన్ అనగానే మనకి యాజ్ ఇట్ ఈజ్ కలర్ కాంబినేషన్ ఉన్నా బుట్ట పట్టుకొని చూసినా, ఫ్యాబ్రిక్ పట్టుకొని చూసినా మనకి మందంగా ఉండడము, పోగు మనకి బరువు ఉండడము, అలా గుచ్చుకోవడము, చీర అనేది మనకి కుచ్చుల దగ్గర నిలబడేది అనమాట. అది వేరియేషన్ అనేది ఉంటుంది. కానీ మనకి ప్యూర్ అనేసరికి ఏంటంటే చీర లైట్ వెయిట్ గా ఉంటుంది. ఈ నూలు కూడా మనకి వచ్చరికి చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది అనమాట. అదే మనకి బ్రాండెడ్ కి అన్బ్రాండెడ్ కి వేరియేషన్. అండ్ సారీ కాంబినేషన్ అనేది అన్న అయితే ఓపెన్ పిక్ ఇస్తున్నారు. మంచి డార్క్ లక్స్ గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్. అండ్ ఓకే అన్న, ఎంత బాగుందో చూడండి. నైస్ నైస్. మెయిన్ మనం శారీస్ లో చూసుకోవాల్సింది క్వాలిటీనే. అది మెత్తగా ఉందంటే మనం ఎంత ఒక గంట కట్టుకోవాలనుకున్న వాళ్ళు ఒకవేళ 2-3 గంటలు కట్టుకోవాల్సి వచ్చినా కూడా ఓపిక్ గా ఉంటది, అది ఉండగలుగుతాం ప్యూర్ అయితే. సూక్ష్మ లోపాలంటే ఏ లోపం లేకుండా 2000 రూపాయల చీర తీసుకొచ్చి 600-700 గ్యారెంటీ తీసుకొచ్చిస్తారమ్మా ఎవరు? కంపెనీ వాళ్ళు. లోపం అనేది ఏడైనా ఉండొచ్చు. చాలా మందికి తెలుసక్క ఏంటంటే ఇప్పుడు ఇలాంటి మిక్సర్లో ఇలాంటి SST లో తీసుకుంటేనే మనం కొంచెం మంచి క్వాలిటీతో శారీస్ అమ్మగలుగుతాము. చాలా మందికి అసలు కట్స్ లో అయితే ఇంకా మంచి కడతామని కట్స్ తీసుకొని మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అండ్ కింద మనకి వచ్చరికి మంచి బ్లూ కి అండ్ మనకి మెరూన్ కలర్ పైపింగ్ అనమాట. అండ్ డిఫరెంట్ బుట్టి విత్ మనకి ఇన్నర్ బుట్టా వచ్చింది. అండ్ మనకి
పైన అంతా కూడా మీనా బుటాస్తో ఎలివేట్ అయింది బ్లూ మీద. అండ్ స్టోన్ అయితే యాజ్ యూజువల్. అండ్ మనకి టాజిల్స్ కూడా హ్యాండ్ టాజిల్స్ లాగా డిఫరెంట్ టాజిల్స్ అయితే వచ్చినాయి అనమాట. బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా మీరు గమనించవచ్చు. ఓకే, సారీ అంతా కూడా మనకి మీనా బుట్ట అంతా డిఫరెంట్ కలర్స్ లో అనమాట హ్యాండ్స్ కి. ఓకే అన్న, ఇది కూడా తక్కువదేం కాదు, బ్రైడల్ వర్క్ లాగే వస్తుంది. కాకపోతే ఏంటంటే కొంచెం లో. మొన్న పోయిన వారం పెట్టింది ఏంటంటే హై. లేసులు ఆ లేస్ చూపిస్తా ఒకసారి, ఒక 4 చీరలు ఉన్నాయిగా, ఆ లేస్ కి వీటికి కొంచెం డిఫరెన్స్ ఉందన్నమాట. ఆ వారం మనకి రేట్ తగ్గొచ్చింది కదా. అవునవును, ఇప్పుడు 950 రూపాయలు పెడితే పోతా ఏంది, ఎందుకు పోదు. సో ఇదంతా కూడా మనకి సెల్ఫ్ కంప్యూటర్ వర్క్ అన్నమాట. ఇదిగోండి మొత్తం అంతా కూడా కంప్యూటర్ వర్క్ అండ్ ఫ్యాన్సీ, కంప్లీట్ ఫ్యాన్సీ డిజైన్ వర్క్, కంప్యూటర్ వర్క్, సీక్వెన్స్ విత్ మనకి డిజైనర్ విస్కోస్ లైన్స్ లాగా డిఫరెంట్ గా వచ్చింది. చాలా బాగుంది. శారీ మొత్తం వస్తుంది కింద పక్క. ఓకే, చాలా బాగుందన్న ఫ్యాన్సీ డిజైన్ బాగుంది మొత్తం. చెప్పు ఇవన్నీ చీరలు ఇంకో 4 ఎన్ని ఓపెన్ చేస్తావు? బ్లౌజ్ చూపిస్తాం, రిటైల్ వాళ్ళ కోసం మరి ఏం చేస్తాం. ఇందాక చూపించిందే కలర్ కాంబినేషన్ వచ్చేది కాదు, డిజైన్ మారిపోయింది. మిక్స్డ్ డిజైన్స్ లో ఇదొక ప్లస్. ఒక డిజైన్ కి ఒక డిజైన్ కి వేరియేషన్ అయితే ఉండదు అనమాట. లోపం అనగానే ఎట్ట కనిపిస్తుంది చూడు నీకు, ఎలా తెల్లగా రావటం. ఇప్పుడు అసలు శివరి వచ్చేసింది అట్లాంటి లోపమే. కాకపోతే దాన్ని మనం కవర్ చేసుకోవచ్చు. అంతే శివరి డిజైన్ అను అట్లా. ఇక పళ్ళు చూసావుగా ఎంత గ్రాండ్ ఉందో. అవునన్నా, స్టోన్ తో బుట్టితో బాగుంది. ఇది కూడా స్టోన్ ఊడేది కాదు తొందరగా. పడితే అట్లా వేస్తే కంపెనీ వాళ్ళు ఊరుకోరు కాదు. అంచు మొత్తం చూసాక మొత్తం స్టోనే. ఓకేనా, నైస్ కాంబినేషన్. నిండు ఎమరాల్డ్ గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి మంచి పింక్ షేడ్ అనమాట. అండ్ మనకి పోచంపల్లి డబుల్ బార్డర్ అయితే వచ్చింది. సో గుంటూరు అండ్ వైష్ణవి హోల్సేల్, గుంటూరులో మన షాప్ అయితే ఉంటుందండి. వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో షాప్ అయితే ఉంటుంది. 113 షాప్ నెంబరు. అండ్ సాత్విక్ ప్రిన్స్ సారీస్ అండ్ కట్ పీసెస్ అనమాట. అండ్ ఫస్ట్ కలెక్షన్ మనకు వచ్చేసరికి అంటే ఎక్కడైనా మైనర్ మిస్ప్రింట్స్ ఉన్నటువంటి పట్టు సారీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాం. మంచి అరిటాకు పచ్చ మెత్తగా ఉందన్న. 2600 రూపాయలు బయటకు వెళ్తే వర్క్ లేకుండానే. అదే మిస్టేక్ అంటే ఇక అదే ఇక్కడ అది ఆల్రెడీ సూక్ష్మ లోపం కింద లెక్క. సూక్ష్మ లోపం అనగానే ఏంది భూతద్దం పెట్టి ఎదిగిన కనపడదన్నట్టు కాదు. సూక్ష్మ లోపం అంటే అది కనపడినట్టుగా ఉంటుంది, అదొక డిజైన్ లాగా. అది సూక్ష్మ లోపం. కానీ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందన్న. ఈ ఫ్యాబ్రిక్ కొనాలంటే మనం మామూలుగా షాపులో దొరకవమ్మా, ఓన్లీ షోరూమ్ ఐటమే. మనం చెప్పేది కూడా ఫస్ట్ నుంచి అదే. ఏదైనా ఐటమ్ మనం పెట్టామంటే డిఫరెంట్ గా కనపడాలి. ఐటమ్ బయట దొరికే ఐటమ్ గా ఉండకూడదు. అలాంటి ఐటాలే మనం పెడుతుంది. బ్లౌజ్ హ్యాండ్స్ కి బుట్ట వచ్చింది, మీటర్ బ్లౌజ్ వచ్చింది. అవును, ఫ్యాబ్రిక్ మాత్రం చాలా చాలా బాగుంది. మంచి కొంచెం కలనేతలో అండ్ ఎక్స్ట్రానరీగా అయితే ఉంది. ఎక్కువసేపు క్యారీ చేయగలుగుతారు. రియల్లీ నైస్ అండి. రోజంతా కట్టొచ్చు. అవునన్నా, మెత్తగా ఉంది. ఇలా ఇంకా మోడల్స్ ఉన్నాయి. నిండు మెరూన్, బొట్టు మెరూన్ అనమాట. ఇది బ్లౌజ్, అది బ్లౌజ్ హ్యాండ్స్ కి మీటర్ వస్తుంది బ్లౌజ్. ఇది 1/2 మీటర్ ఏమో కచ్చింగ్. ఓకేనా, ఇది పళ్ళు. ఓకే ప్యూర్ జెరీ పైపింగ్. అండ్ మనకి సారీ చాలా బాగుంది. మంచి మీనాకరీ బుట్టాతో చాలా బాగుంది. అంటే బ్లౌజ్ పళ్ళు అంతా కూడా. అండ్ మనకి వచ్చేసరికి పైపింగ్ కూడా వెరీ నైస్ అండి. కలర్ అయితే అట్రాక్టబుల్ కలర్ అనమాట. మెరూన్ రెడ్ ఎవరి కలర్ అయినా అలానే పడిపోయిద్ది, అస్సలు మిస్ చేసుకోవద్దండి. అండ్ మనకి సారీ బార్డర్ కూడా కట్ బార్డర్ స్టైల్లో ఎంత బ్యూటిఫుల్ గా ఇచ్చారో చూసారు కదా. వెరీ నైస్ అండి, వెరీ నైస్. అండ్ ఇంతకి ఇన్ని చూపించారు, బాగున్నాయి. ప్రైస్ ఎంత పడుతుందన్న? ఓకే బాబా చిల్లీ పన్నీర్ మెటీరియల్. ఇది మాత్రం స్టోను మనకు వచ్చరికి సిరోస్కి కాదండి, మంచి కుందన్ స్టోన్ అనమాట. నా చాలా బాగుందన్న. దానికి రేటు. ఓకే ఇప్పుడు మనం చూపించిన సారీస్ అన్ని కూడా మిక్స్డ్. మీరు తీసుకునే 10 చీరలు తీసుకొని 15 చీరలు తీసుకొని 20 చీరలు తీసుకొని అన్ని కలిపే వస్తాయి. అన్ని కలిపే వస్తాయి అమ్మా. ఇప్పుడు 20 చీరలు బండిలు పెడతాం కదా, 20 చీరలు బండిలు పెడితే ఇవన్నీ కలిపి వస్తాయి. హ్యాండ్స్ కి వెనకాల అసలు చూడండి ఎంత మంచిగా ఇస్తాడు. అది కొంచెం వేస్తేనే ఇక్కడ తీసుకుంటున్నారు 500. అవును, సింపుల్ వర్క్ వేసినందుకు తీసుకుంటున్నారు.
వర్క్ చూపిస్తాను. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. వర్క్ చూసావు. ఓకే, వాస్తవంగా అయితే 950 రూపాయలు అమ్ముకోవచ్చు నేను, కానీ నాకు ఇందులో వచ్చినాయి కాబట్టి ఇందులోనే పెడుతున్నాను. సో రియల్లీ వర్తబుల్ అన్న. ఇలా చూపించాం కదా అని చెప్పేసి అందరూ ఇదే ఫోటోలు పెట్టబాకండి దయచేసి. అసలు చూపించకూడదు అనుకుంటున్నాం. ఇట్లా అయితే చేస్తే అందరూ అదే అంటున్నారు. మనం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, మిక్స్డ్ కలెక్షన్ అంటే నెంబర్ ఆఫ్ కలెక్షన్ మన దగ్గర కలగలిపి ఉంటుంది అనమాట. అందుకని మనం ఏం చూపించామనేది అది ఎవరో ఒక కస్టమర్కే వెళ్తుంది కాబట్టి ఇంకా చాలా కట్టలు ఉంటాయి అండ్ చాలా కలర్ కాంబినేషన్స్ ఉంటాయి, చాలా వర్కులు మారిపోతూ ఉంటాయి, గమనించండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చూపించాం, ఇది కొంచెం ఫ్యాన్సీ వేర్ చూపిస్తున్నాము. ఇవి అవి కలిపి వస్తాయి. ఓకే, సో మనకి డార్క్ మెజెంతా పింక్, అలానే ఇది కూడా మనకి వచ్చేసరికి మెరూన్ రెడ్ కాంబినేషన్. చీర నేను మన కాంప్లెక్స్ లోనే పక్కన రిటైల్ షాప్స్ అలా ఉన్నాయి కదా, వాళ్ళు బయట తగిలిచ్చి ఉంటారు. అక్కడ తగిలిచ్చింది నేను వెళ్తుంటే దారిలో ఒక ఆమె అడిగితే 1750 చెప్పారు. నేను అనుకున్నా, అమ్మ మన దగ్గర ఇలాంటివి కూడా మనం 600కి 500కి ఇచ్చేస్తాం కదా, 1750 చెప్పారు ఇక్కడ అనుకున్నాను. నైస్, అసలు చాలా బాగున్నాయి. ఫ్యాన్సీకి తగినట్టుగా ఉన్నాయి. అలానే మనకి వచ్చేసరికి కానీ రేట్ లేదు అక్క, దీని మీద ఇలా ఉంది. ట్యాగ్ ఉందా? వాల్యూమ్ 1 అంట, అంటే న్యూగా అదే వాల్యూమ్ 1 అంట. ఒకటోది ఫస్ట్ వచ్చింది అని అర్థం. అది దాని మీద అలా ఉంది. నాకు పెద్ద తెలీదు, నేను చూడాలి. ఇవన్నీ ఒకదాని ఒకటి చూసి గ్రీన్ స్పెషల్స్, సండే స్పెషల్ లాగా గ్రీన్ స్పెషల్ అన్నమాట. ఈ కంపెనీ బండిల్ మొత్తం గ్రీన్ వచ్చింది. ఆ బండిల్ కి అలా అని చెప్పేసి అన్ని ఒకటేగా వేస్తామని కాదు, కొంచెం క్వాలిటీలు కూడా మారిపోతాయి డిజైన్స్ అలా. ఓకేనా, ఎవరైనా ఒకటే కలర్ కావాలి అనుకున్న వాళ్ళు కావాలనుకుంటే ఇది తీసుకోవచ్చు. అవునవును. లేదు మనకి అమ్ముకునే వాళ్ళు బండిల్ కావాలనుకుంటే వాళ్ళకి బండిల్కి అన్ని కలర్లు అన్ని డిజైన్లు వేస్తాం. అయితే బండిల్ కి 20 చీరలు పోయినసారి లాగే చెప్తున్నాం. ఓకేనా, ఆ పింక్ చీర కూడా ఇటు ఒకసారి చూపించావా? రెడ్ పింక్ అవన్నీ ఉన్నాయి కదా, అవి ఇంకా ఉన్నాయి మోడల్స్. ఒకటి కాదు, చాలా రకాలు ఉన్నాయి. ఓకే, వైన్ పర్పుల్ ఇక్కడే టైం సరిపోద్ది. ఇంకా కొంచెం దీనిలోనే మనకి ఆలివ్ గ్రీన్ కూడా ఉంది చూడమ్మా. ఓకేనా, కూడా అందులోనే వచ్చింది. ఎవరికి వెళ్ళిద్దు అది. క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ. బరువు కూడా లేదన్నా, అసలు బరువు కూడా లేదు, భలే ఉంది. పళ్ళు, ఓ మై గాడ్, చాలా బాగుంది. అయినా దీనికి ఏదైనా కాంట్రాస్ట్ వేయాలి. అవును, డిజైనర్ వేస్తేనే అసలుకి లుక్ మారిపోయింది. జస్ట్ ఒక బ్లౌజ్ చీర లుక్కే మారిపోతుంది. సారీ అయితే డైరెక్ట్ 6 మీటర్లు వచ్చేసింది. బ్లౌజ్ డిజైన్ బ్లౌజ్ ఏదో కాన్సెప్ట్ కోసం తీసినట్టున్నాడు కంపెనీ వాళ్ళే. సో మిక్స్డ్ కలెక్షన్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము, ఎక్కడైనా మీకు మైనర్ మిస్ప్రింట్స్ తగలచ్చు అనమాట. తగలకపోవచ్చు, ఉంటది అని చెప్పలేము, ఉండదు అని చెప్పలేము అనమాట. అది కూడా మీరైతే అంతే సిద్ధం అవ్వండి, అది కూడా గమనించండి. అండ్ సెట్ కు వచ్చేసరికి మనకి 20 సారీస్ అయితే ఉంటాయి. కొన్ని వర్కులు వస్తాయి, కొన్ని పట్టులు వస్తాయి, అలా అనమాట. వెరీ డార్క్ మనకి వచ్చేసరికి అరిటాకు పచ్చకి మంచి పింక్, అంటే ఏంటంటే కొంచెం బ్రైడల్ లుక్ అండ్ బ్రైడల్ కాంబినేషన్ అనమాట. నైస్ అన్న, చాలా బాగున్నాయి. బ్రైడల్ వర్క్ లాగే వస్తుంది స్టోన్స్. ఇది వచ్చేదానికి హోల్సేల్ గా 650 రూపాయలు. ఇది అంటే మీడియం వర్క్ వస్తుంది అనమాట. అంటే మనం కొన్నిసార్లు పెట్టినప్పుడు హెవీ వర్క్ 950. ఇది మీడియం వర్క్ కాబట్టి 650 రూపాయలు. హోల్సేల్ గా 20 చీరలు తీసుకునే వాళ్ళకి మమ్మల్ని కాంటాక్ట్ అయితే మేము రేట్ సపరేట్ గా ఇస్తాం. సింగిల్ అయినా సరే 10 చీరలు అయినా సరే ఇదే రేటింగ్. మినిమం 20 చీరలు కట్ట తీసుకుంటేనే, ఎందుకంటే 20 చీరలు అంటే 20 రకాల చీరలు పెట్టొచ్చు. మోడల్ చాలా చూపించాం కదా, ఆ మోడల్ లో ప్రతి ఒక్క మోడల్ ఒక చీర కాడి పెట్టుకుంటా వస్తే 20 చీరల బండిల్ అవుతుంది. 20 చీరల బండిల్ తీసుకునే వాళ్ళకి మాత్రం రేట్ సపరేట్ ఇస్తాం. లేదు 15 చీరలు తీసుకున్నాం కదా, 16 చీరలు తీసుకున్నాం కదండి రేట్ తగ్గించి నిర్ణయం కూడా ఇవ్వలేమమ్మా. అర్థం చేసుకోండి, ఒకటి తీసుకున్నా 10 తీసుకున్నా కూడా రేట్ వచ్చేసరికి 650 రూపాయలు. ఇది హోల్సేల్ గా బండిల్ తీసుకునే వాళ్ళకి బండిల్స్
అంటే మనకు ఆల్రెడీ కస్టమర్ సింగిల్ సారీ నుంచి మీరు ఒక 10 ఎన్ని తీసుకున్నా కూడా మీకు 650 అయితే పడుతుంది అనమాట. 650 ఇంటూ మీరు తీసుకున్నన్ని. అలా కాదు మాకు కట్ట కావాలి అంటే మాత్రం మీకు పట్టులు వర్కులు అన్ని కలిపి 20 అయితే పెడతారు. అప్పుడు వచ్చేసరికి మీకు ప్రైస్ హైడ్ చేసాము అండ్ ఆ ప్రైస్ అలా కాంటాక్ట్ అయిన వాళ్ళకి చెప్తాము అనమాట. ఫ్యాన్సీలు అన్ని కలిపి వస్తాయి, అదైతే గమనించండి. అండ్ మనకి మంచి కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉంది. అండ్ మనకి మిక్స్డ్ లో చాలా అంటే వర్కులు రావడం పట్టులు రావడం రెండు కలిపి రావడం అనేది రియల్లీ మనం ఫస్ట్ టైం అయితే చూస్తున్నాం. చూడండి వర్క్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో, అసలు చాలా అద్దినట్లుగా అదేదో డిఫరెంట్ గా చాలా షైనింగ్ గా చాలా బాగుంది. ఫుల్ వర్క్. ఓకే, అంత థ్రెడ్ ఏనండి, అంత థ్రెడ్ వీవింగ్. ఇది సారీ ఇప్పుడు అంటే వీడియో చూపిస్తున్నా కాబట్టి నా వైపు ఉంది ఇది. చూసే వాళ్ళకి అర్థం కావద్దు చెప్తున్నాను. ఓకే, బ్లౌజ్ అనమాట, హ్యాండ్స్ అండ్ మనకి అసలు బ్లౌజ్ కూడా షేప్ ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ నుంచి వర్క్ సారీ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇదిగోండి మనకి వచ్చేసరికి సారీ మధ్యలో కాపర్ స్టోన్ అండ్ కాపర్ గ్రీన్ మీద రియల్లీ నైస్ అండి. అసలు వర్క్ అయితే మాత్రం అసలు వర్క్ ఉందా అన్నట్టుగా ఉందండి. చాలా ప్లెజెంట్ గా ఇచ్చేసారు. 2 మీటర్స్ పళ్ళు అయితే వచ్చింది. వెరీ నైస్ అండి. మనకి 650 రూపాయలన్నా. 650 నైస్. బయట అయితే దొరకవు ఆ ప్రైస్ కి అయితే ఇలాంటి చీరలు. నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చూద్దాం. షూర్ అన్నా. నెక్స్ట్ వచ్చేదానికి మనం పోయిన వారం పెట్టింది 450 రూపాయలు పెట్టాం కదా. అందులో ఇంకా మోడల్స్ వచ్చినాయి. చాలా మంది రిపీట్ అడిగారు, అన్న 450 రూపాయలు కావాలన్నా. కంపెనీ వాళ్ళు అడిగితే వాళ్ళు ఇట్లా పంపిస్తున్నారు. చాలా వరకు మోడల్స్ మారిపోయినాయి. సేమ్ ప్రైస్ అయితే ఉంది కానీ మనకి ఒకసారి ఈసారి మళ్ళీ డిజైన్స్ చేంజ్ అనమాట. ఇదైతే మీరు గమనించండి. మోడల్స్ మారిపోయినాయి, ఫ్యాబ్రిక్స్ కొన్ని చేంజ్ అయిపోయినాయి. వీటిలో కూడా మనం ఒక 10-15 చీరలు అయితే ఓపెన్ పిక్స్ ఇచ్చి అసలు ఏంటనేది చూపిద్దాం. కానీ అన్ని కూడా మిక్స్డ్ కలెక్షన్ అనమాట. అదైతే గమనించండి, సంబంధం ఉండదు. బ్లౌజ్ కట్టు చెంగు కూడా మనకి డిజైన్ వచ్చింది. ఇదంతా కూడా మనకి మంచి పేస్టల్ కలర్ మీద మనకి మీనా బుట్టాస్ తో మనకి ఫ్లవర్ వీవింగ్ అనమాట. లక్స్ గ్రీన్, సీ గ్రీన్, ఎల్లో, ప్యారెట్ గ్రీన్ షేడ్ పళ్ళు. ఓకేనా, ప్యూర్ సాఫ్ట్ ఒరిజినల్. ఏదైనా బొరుగులు రావు. క్లాత్ మనం పోయిన వారం చూపించాం కదా, అంటే అలా ఇలా 2 రకాలుగా పంపించారు. సో పళ్ళు ఇది ఆల్రెడీ బ్లౌజ్ చూపించాను. బ్లౌజ్ కి హ్యాండ్స్ అనమాట. ప్యూర్ అండి, ఆల్మోస్ట్ మీకు అసలు ప్యూర్ అయితే చూపిస్తున్నాం. ఇదైతే మీరు గమనించండి. అన్న పన్నా కూడా కొంచెం ఏదో చెప్పాగా, పన్నా కూడా పెద్ద పన్నాలు వస్తాయి. ఇవన్నీ పోయిన వారమే చెప్పాము. మామూలు ప్రతి వారం చెప్పవసరలా. మామూలుగా రెగ్యులర్ గా వచ్చే శారీ కంటే 4 ఇంచులు పెంచే వస్తుంది. ఇక పెద్ద ఈ మందం ఎక్కువ వస్తుంది అనమాట. ఆ వారం ఏంటంటే లెంత్ పెరిగినట్టు ఇంకా రకాలు ఉంటాయి. ఓకేనా, దాన్ని తీసి ఒక చీర చూపించలేకపోతున్నాం. ఏమో ఈ చీర చూపిస్తే ఆ చీర బాధపడిద్దేమో. సో మంచి టొమాటో పింక్ విత్ మనకి వచ్చేసరికి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట. బ్లౌజ్ అన్న ప్యూర్ లో హ్యాండ్స్ బార్డర్. ఇదంతా కూడా బుట్టి మనకి పైన కింద సేమ్ ఈక్వల్ రేషియోలో బార్డర్ అయితే వచ్చిందనమాట. పళ్ళు ఇవన్నీ ఏంటంటే ఒరిజినల్స్. వచ్చే తర్వాత వచ్చేది ఏంటంటే ఇమిటేషన్. అట్లా వీటికి ఏంటంటే ఇమిటేషన్ చూపిస్తా ఉంటారు. గ్రీన్ షేడ్ పళ్ళుకి బార్డర్. ఇదంతా శారీ డిజైన్. ఇక్కడ ఏమైందంటే ఫోల్డింగ్ ఐటమ్ పళ్ళు లోపల పెట్టేశారు. మనం పళ్ళు చూపించేటప్పటికి లాస్ట్ కి వెళ్తుంది. ఓకే, చాలా బాగుంది. మంచి సీ గ్రీన్ అండి, వెరీ నైస్ సీ గ్రీన్ అనమాట. పళ్ళు అండి ఇదైతే మాత్రం రియల్లీ నైస్, చాలా బాగుంది. అండ్ వీటిలోనే కలర్స్ ఉంటాయండి. బుట్టాస్ మారుతూ ఉంటాయి, కలర్స్ మారుతూ ఉంటాయి, నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనమాట. స్పెషల్ గా చూపిద్దాం అని చెప్పి. షూర్ అన్న, చూపించండి అన్న. అసలు క్లాత్ చూడమ్మా, చాలా బాగుంది. ప్యూర్ పట్టి. బ్లౌజ్ బుట్టి, సారీ బుట్ట చాలా బాగుంది. ప్లెయిన్ విత్ మనకి మీనాకారి బుట్ట మనకి గ్రాండ్ గా ఉంది. బార్డర్ పళ్ళు అన్నమాట.
నైస్ అన్న. ఒక్క చూసి చూడలేకపోతున్నాం అన్నట్టుగా ఉండే చీరలు. ఇంకా ఉండే, ఇంకా చూపిస్తాను. ఓకే, పింక్ కలర్, మంచి డార్క్ పింక్ అన్నమాట. ఏదో పెయింట్ వేసినట్టుగా అనిపిస్తుంది, కానీ ఇదంతా కూడా జరీనే, మొత్తం వీవింగ్. దూరం చూసే వాళ్ళకి ఏంటంటే ఆర్ట్ వేసారు, అవునవునవునవును, గోడ మీద పెయింట్ వేసారు అన్నట్టుగా ఉంటాయి. రివర్స్ లో చూపిస్తున్నా నేను బార్డర్ ఇటు. ఓకేనా, ఇది బార్డర్ అన్నమాట. అంతా కూడా మ్యాంగో బుట్టి వచ్చి మళ్ళీ కింద మనకి బుట్ట అనేది మారింది. ఇదేంటన్నా ఈ బ్లూ? ఇది కూడా సాఫ్ట్, అంటే ఇలాంటి కలర్ ఎప్పుడు చూడం కదా, బాగుంది. మంచి అసలు అసలు బాగుంది, ఒరిజినల్ ప్యూర్ సాఫ్ట్. బాబాలే ఉందన్నా. ఇంత లైట్ వెయిట్ ఉంది ఏంది? ఉంటాయి ఒరిజినల్స్ అలాగే వస్తాయి బాబోయ్. మనకి ఏంటంటే తర్వాత ఇమిటేషన్ వస్తాయి, దానికి ఏమైందంటే బరువులు పెరుగుతాయి. కానీ ఇదొక మోడల్. ఓకే, చాలా బాగున్నాయి అన్న. ఇవన్నీ ఏంటంటే ఒరిజినల్స్ రేట్ ఎక్కువ ఉంటాయి బయట కొనాలంటే. మనకి ఏంటంటే మిక్స్డ్ గా కాబట్టి రేట్ తక్కువ. నైస్ అన్న, నైస్. టిష్యూ లైన్స్. ఇక్కడ క్రీములు ఉన్నాయి, ఇందాక క్రీములు ఒక్కటి కూడా చూపించలేదు మనం. క్రీమ్ చాలా ఉన్నాయి, అదే అందుకే క్రీమ్ అంటే చాలా మంది క్రీమ్ కోసం ఎతుకుతూ ఉంటారు కదా, అందుకని క్రీమ్ ఒక్కసారి చూద్దాము. ఇది మనకి వచ్చరికి మంచి లైట్ చామ్, అంటే ఎక్కడో గ్రీన్ క్రీమ్ మీద గోల్డ్ మీద గ్రీన్ టచ్ అవుతుంది, వెరీ డార్క్ అన్నమాట. అంతా కూడా మనకి మీనా బుట్ట అయితే వచ్చింది. నైస్ అసలు. క్రషింగ్ టైప్ వస్తుంది అనమాట. మనం ఐరన్ చేసినా కూడా శారీ ఇలాగే ఉంటుంది. ఓకే ఓకే, రోలింగ్ శారీ, రోలింగ్ స్టైల్. ఐరన్ చేయించినా కూడా శారీ అలాగే ఉంటుంది. చీరలు మాత్రం పెద్ద పెద్దవి వచ్చినాయండి. బ్లౌజ్ హ్యాండ్స్ ఇంకా ఉన్నాయి, మోడల్స్ చాలా ఉన్నాయి అన్న. నెక్స్ట్ అన్న, నెక్స్ట్ అంటాం కాదు, ఇందులోనే నెక్స్ట్ డిజైన్ అనమాట. ఒరిజినల్. ఓకేనా, పళ్ళు శారీ మొత్తం బుటానే, బార్డర్ అండ్ మనకి సారీ డిజైన్. గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని సాత్విక్ ప్రింట్స్ అండ్ సారీస్ అండ్ కట్ పీసెస్ నుంచి మీరు వీడియో వాచ్ చేస్తున్నారు. షాప్ నెంబర్ 113 మనకి బి బ్లాక్ లో షాప్ అయితే ఉంటుందన్నమాట. అండ్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే మీరు ఈ రోజు అయితే ఫాన్సీలో వాచ్ చేస్తున్నారండి. అండ్ సేమ్ లో మీకు ఒకసారికి టొమాటో రెడ్ కూడా ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నాం అనమాట మనము. ఓకే, పళ్ళు, ఇది బ్లౌజ్. మా ఏదైనా సూక్ష్మ లోపం అంటే లోపమే, అది మాత్రం గుర్తు పెట్టుకోండి. లోపాలు లేకుండా అయితే 10 చీరలు ఈ రేట్లకి అయితే రావు. మైనర్ మిస్ప్రింట్స్ అని చెప్పామంటే మైనర్ మిస్ప్రింట్స్ అని గుర్తు పెట్టుకుని మీరైతే తీసుకోండి, అదైతే మీరైతే గమనించండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి ఎల్లో అన్నమాట, మ్యాంగో ఎల్లో, డార్క్ గడప మ్యాంగో ఎల్లో, బాగుంది. అది కూడా మనకి వెరీ నైస్ అన్న. అసలు ఈ పొడవు గాని చీరలు చాలా పెద్దవన్నా, బాగుంటాయి. ప్లెయిన్ వచ్చేసరికి బ్లౌజ్. ఓకే ఓకే, ఇందులో ఏంటంటే డిఫరెంట్ గా ఎట్లా వస్తుంటాయి డిజైనర్స్. ఫ్యాన్సీ కూడా కొన్ని చూపిద్దాం. ఇగో అన్ని ఇందులోనే వస్తాయి. ఇవేంటన్నా కట్టకి ఏదైనా సరే మొత్తం కలిపి 20 చీరలు పోయినసారి పెట్టినట్టే. ఓకే ఓకే, బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా బ్లౌజ్. పల్లోకి ఏంటంటే కుచ్చులు వస్తాయి, టాజిల్స్ వచ్చినాయి. అవునవును, ఇదొక మోడల్, ఇందులో ఇదొక డిజైన్. ఇవి డిజైనర్స్ కూడా ఇందులోనే వస్తాయి. ఇవి కొనాలన్నా బయట ఎంత లేదన్నా కూడా 800-900 ఉంటాయి. అవునవునవును, బయట దొరికేవి కాదు, ఎలా పడితే అలా. మొత్తం డిజిటల్ ప్రింట్లు. ఇది బ్లౌజ్, ఇది పళ్ళు. ఓకే, ఇవన్నీ ఏంటంటే అన్ని కలిపి 20 చీరలు మ్యాచింగ్ వస్తుందమ్మా. ఇంకా ఉండే చూపించాలి. ఇక బండిల్స్, బండిల్స్ వేయండి అన్న కొన్ని. ఒక్క రకంగా చిన్న కథ కాదన్నట్టు గోల్డెన్ బుట్ట వచ్చిందా. నేను పోయిన వారం 950 రూపాయలు పెడితే మనోళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు అని డౌట్ పడ్డా. ఓకేనా,
కానీ అది నాకు ఫస్ట్ నుంచి డౌట్ అనమాట. ఇప్పుడు కాదు, మనం షాప్ స్టార్టింగ్ నుంచి మనం వీడియోలు పెట్టేటప్పుడు కూడా ఎప్పుడు అంత రేటు మనం పెట్టాలి. అప్పుడప్పుడు ఒకసారి ట్రై చేసేవాళ్ళం, కానీ రిసీవింగ్ బానే ఉంది. ఇది 950 రూపాయలు ఎప్పుడు పెట్టలే ఇంతవరకు. కానీ రిసీవ్ చేసుకుంటారు లేదా అన్న డౌట్ లో ఉన్నా. కానీ నాకైతే ఆ డౌట్ ని పటాపంచలు చేశారు. ఎందుకంటే మనం పెట్టిన ఐటమ్ కూడా అలాగే ఉంది. 950 రూపాయలు అంటే అసలు ఇంత రేటు ఉంటుందా లేదా అసలు ఆలోచిస్తారు లేదా. కానీ ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఎందుకంటే మనం పెట్టిన చీర 950 రూపాయలు బయటికి వెళ్తే మాక్సిమం తక్కువలో తక్కువ 2,500-2,000 అంతకంటే ఇక తక్కువ రాదు అని జనాలకు అర్థమైపోయింది. వచ్చి డైరెక్ట్ చెప్తున్నారు అన్న మీరు కొనుక్కున్నామన్న ఆల్రెడీ 2,800 పెట్టి, ఒక 2,800 అంది, ఒక 3,000 అంది. అవి అంతే వర్తబుల్ తెలుస్తున్నాయి ఆ రోజు వీడియోలోనే. అసలు ఒక్కో చీర అయితే మామూలు కాదన్న 3,600 అట్లా చెప్పారు. బట్ నీకు కొనలేదు గానీ చూశాను రేటు. అవి మీ దగ్గర ఇవి చూసిన తర్వాత టక్కున వచ్చేసి కొనుక్కుందామని చాలా మంది సింగిల్స్ కూడా పెట్టుకున్నారు. హోల్సేల్ తీసుకున్న వాళ్ళైతే అసలు బండిల్ మనం పెట్టింది 20 చీరల బండిలు ఏమంటే 2-3 బండిలు కలిపి పెట్టేసేయండి మోడల్స్. ఇట్లా ఆర్డర్స్ వచ్చినాయి. 450 రూపాయలకి అయితే తెంపు లేదు ఇక. ఎందుకంటే 450 రూపాయలకి వచ్చే వర్త్ కాదు. ఇవి కూడా బాబో ఇలా ఏదైనా కట్టుకొని ఆపోజిట్ లో బ్లౌజ్ ఏదైనా వేసుకుంటే మాత్రం మామూలుగా ఉండదన్నా. రియల్లీ నైస్ అన్నమాట. వచ్చే మాత్రం కాదన్నా. జనాలు ఎగబడ్డారు. నేను ఆ రోజే అసలు ఆర్డర్ పెట్టేసే కంపెనీ వాళ్ళకి, నాకు ఈ రేట్ లో కావాలి, ఇమీడియట్లీ పంపిస్తారా అన్నట్టుగా నన్ను రిపీట్ అడిగారు కస్టమర్లు. వాళ్ళు వారంలో పంపించేశారు నన్ను. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి నేను మీకు చూపిస్తున్నా. ఇవన్నీ పోయినసారి లేవు. అవునన్నా, అప్పుడు కలెక్షన్ వేరు, ఇప్పుడు డిజైన్స్ వేరు కదా. అది మెయిన్, అది చెప్పాలి మనం. ఆ వర్త్లో కావాలి అనగానే అసలు నేను పంపించాలనుకున్న మోడల్స్ ఒకదాని చూసి ఒకదాన్ని చూడలేదు. ఎక్కువ అయితే ప్యూర్లే వచ్చినాయి అన్ని కూడా. ఎక్కువ ప్యూరే ఇట్లాగా బాగుండే ఐటమ్స్. ఇది వచ్చేదానికి మీకు 450 రూపాయలు. అది 20 చీరల బండిలు తీసుకున్న వాళ్ళకి రేటు మేము సపరేట్ గా ఇస్తాం. మీరు 1 నుంచి 15-18 తీసుకున్నా కూడా ఆ రేటుకి ఇవ్వం. హోల్సేల్ రేటుకి ఇచ్చేది అంటే బండిల్ రేటుకి ఇచ్చే రేటుకి మీకు ఇవ్వం. మీరు ఫోటోలు తీసుకోండి, సింగిల్ కావాలంటే మంచిది పంపిమంటే పంపిస్తాం. చాలా మందికి పంపిస్తామో లేదా డౌట్ పడి చాలా మంది పెట్టారు. అయినా సరే వాళ్ళకి నచ్చినట్టుగా మనం పంపించాము. ఫోన్లు చేసి అన్న చీర చాలా బాగుందన్న, 950 రూపాయలు పెట్టాము, నచ్చింది పంపించమని చెప్పాము, ఎలా ఉంటుందో అనుకున్నారు. ఫోన్లు చేసి చాలా బాగుందని చెప్తుంటే మాకు హ్యాపీగా ఉంది. అదే కస్టమర్ హ్యాపీ పడితే మాత్రం మనకి ఫుల్ అదేదో అసలు ఎట్లా అంటే మేము కొన్నప్పుడు కన్నా కూడా మీరు కొని సూపర్ అంటే ఆ తృప్తి వేరండి మాకైతే మాత్రం. దానికోసమే ప్రతి ఒక్క వ్యాపారం చేసే వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉంటారనమాట. ఫ్యాన్సీలు, పట్టులు అండ్ అన్ని లైట్ వెయిట్లు ఎన్ని రకాలు చూపించారో చూసారు కదా. కట్టకైతే 20 వస్తే 450 రూపాయలు సింగిల్ నుంచి ఎన్ని తీసుకున్నా 20 దాటితే మాత్రం మీకు వచ్చేసరికి అన్న ప్రైస్ హైడ్ చేసి వేరేది ఇస్తారనమాట. కట్ట తీసుకున్న వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి, మీకు సపరేట్ గా ఇస్తాం. ఓకేనా, అది నెక్స్ట్ ఇంకో ఐటమ్ షూర్ అన్నా. నెక్స్ట్ వచ్చేదానికి ఇది ఒక సర్ప్రైజింగ్ ఐటమ్. ఓకే, ఇందాక వరకు మనం చూపించినంత ఒక ఎత్తు, ఇది ఒకటి మాత్రం ఒక ఎత్తు. ఓకేనా, ఇందులో అయితే ఆల్ మిక్స్ అన్నమాట. ఆల్ మిక్స్ ఫస్ట్ నుంచి కూడా అన్ని కూడా మిక్స్లే. మిక్స్ అయితేనే ₹1 తినగలుగుతాం, ఎక్కువ డిజైన్స్ కలవగలుగుతాయి అన్నమాట. ఒక్కొక్క చీర ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది. ఓకేనా, అది ఒకలా ఉంది. ఇందులో బార్డర్లు వస్తాయి, బార్డర్ లెస్ వస్తాయి, ప్యూర్ పట్టులు వస్తాయి. ప్యూర్ పట్టులోనే రకరకాలుగా వస్తాయి. ఓకేనా, ఉక్కడం పట్టు అంటారు. ఇవి కూడా ఆల్ మిక్స్ అన్నమాట ఇవన్నీ. ఓకే, పెళ్లి పల్లకి డిజైన్ గ్రే అండ్ బ్లూ, ఇది పిస్తా గ్రీన్ ఫ్లవర్ డిజైన్, ఫ్లవర్ మ్యాచింగ్, ఎల్లో బాటిల్ గ్రీన్, ఇది కూడా చిన్న పూల మ్యాచింగ్. సో 1 more సీ బ్లూ అండ్ మనకి వచ్చరికి మంచి రాయల్ బ్లూ, గ్రీన్ అండ్ చామంతి గ్రీన్ అండ్ బాటిల్ గ్రీన్. ఇలా అని చెప్పేసి అన్ని కలిపి వస్తాయి అమ్మా, ఒక రకం కాదు, అన్ని రకాలు కలిపి వస్తాయి. ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ ఐటమ్స్ అనమాట. ఓకే, పింక్ నావీ బ్లూనా, బాగుందన్నా. మీ ముందు బండిలో ఉంది. ఓకేనా, అదొక రకం వస్తాయి. ఇవి ఓపెన్ చేస్తే ఫోల్డింగ్ పోతాయి, ఫినిషింగ్ తో వచ్చినాయి. ఓపెన్ కన్నా కూడా చాలా చూపించండి చాలు, మాకు అదొక హ్యాపీ.
రాయల్ బ్లూ. డిఫరెంట్ బార్డర్ అన్నమాట. గోల్డెన్ లీఫీ. ఓకే, ఆరెంజ్ పల్లులు. పల్లో ఉంటది, పల్లో జాకెట్ ఉంటది. పల్లో చాలా బాగుందన్నా. ఇది బ్లౌజ్. సారీ, బ్లౌజ్ బాటిల్ గ్రీన్ అన్నా. గ్రీన్. ఇది కచ్చింగ్. బాగున్నాయి కలర్స్, డిజైన్స్. అండ్ బ్లూ అండ్ మనకి మెజంతా అండ్ మస్టర్డ్ ఎల్లో అండ్ యాష్ కలరు అండ్ మనకి వచ్చేసరికి మంచి పీచ్ అండ్ లావెండర్ అండ్ రామా గ్రీన్ కాంబినేషన్ అండ్ పింక్ అండ్ మనకి గ్రీన్ కాంబినేషన్. కలర్ చార్ట్లు అయితే చాలా చాలా బాగున్నాయి. ఈ కట్టి జరిపన్నా, ఇవి కూడా కలర్ చూద్దాం. సో ఎల్లో బ్లూ అండ్ మనకి లావెండర్ అండ్ మనకి వచ్చరికి లైట్ పింక్ షేడ్, అలానే మనకి రాయల్ బ్లూ, అలానే హనీ కలర్ విత్ గ్రీన్ అండ్ మనకి వచ్చరికి ప్యారెట్ గ్రీన్ విత్ పింక్, అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి సిల్వర్ అండ్ మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్. ఇది కూడా రెండు డిటో, కొంచెం కొంచెం లిటిల్ బిట్ వేరియేషన్ తో నెంబర్ ఆఫ్ కలర్స్. ఇది సిల్వర్ అండ్ మనకి బ్లూ. పల్లో హైలైట్. బ్లౌజ్ వచ్చేసరికి బ్లూ కలర్ డిజైన్ బుటా వస్తుంది. బుట్టి బ్లౌజ్ అయితే ఇక్కడ చూపిస్తాలేనా నేను. ఇదిగోండి, ఇది మనకి బుట్టి బ్లౌజ్ అన్నమాట. ఇదిగోండి, ఇటు మీకు బ్లౌజ్. ఇది ఇట్లా బార్డర్ ఉన్నా లేకపోయినా, బార్డర్ లెస్ అయినా సరే, పళ్ళు మాత్రం రిచ్ పళ్ళు వస్తాయి. రిచ్ పళ్ళులు వస్తాయి అనమాట. హెవీగా. ఇవన్నీ బయట కొనాలంటే మాక్సిమం 1000 రూపాయలు ఆ రేంజ్ లోనే ఉంటాయి అమ్మా. ఒక చీర కాదు, ఒక చీర చూడలేము. సీ బ్లూ అండ్ చామంతి బాగున్నాయి కలర్స్, నైస్ అనమాట. గోల్డెన్ ఎల్లో కలర్, ఇది కూడా చాలా బాగుంది. ఏంటన్నా మరి కట్టకి ఎన్ని? కట్టకి 15 చీరలు వస్తాయి. కట్టకి 15 చీరలు అయితే వస్తాయి అనమాట. 15 చీరల కట్ట తీసుకోవాలి. 15 చీరలు పెడతాం. ఆలోచిస్తున్నారా? 10 పెడదామా? సరే, ఓకే. అయితే కొద్దిగా అమౌంట్ ఎక్కువ సరే. అయితే అంటే ఇళ్ళకడ అమ్ముకునే వాళ్ళకి ఏంటంటే రేటు తక్కువలో ఉండాలి. మనం ఫస్ట్ ఆలోచించేది వాళ్ళ కోసం, అంటే వాళ్ళు ఈజీగా రీసేల్ చేయాలి. అవును. బండిల్ కి 10 చీరలు. ఓకే అన్న. రేట్ వచ్చేదానికి 325 రూపాయలు. అవునా? అదిరిపోయింది, ప్రైస్ అదిరిపోయింది. సర్ప్రైజింగ్ అంటే అదే మరి, మామూలు సర్ప్రైజ్ కాదు, మామూలు జస్ట్ 325 రూపీస్. 325 ఇంటూ 10 చీరల. 10 చీరలు తీసుకో. ఓకే, ఇదే ఇంకా వైడ్ ప్రైస్ కాదు, ఓపెన్ ప్రైస్ ఇది. ఓపెన్ ప్రైస్. మళ్ళా సింగిల్ ఎవరికైనా కావాలంటే 50 రూపాయలు. ఓకే, రైట్. ఫస్ట్ రెండు కలెక్షన్స్ వచ్చేసరికి మనము హోల్సేల్ ప్రైస్ హైడ్ చేసాము, సింగిల్ సారీ ప్రైస్ బయట పెట్టాము. థర్డ్ కలెక్షన్ కి వచ్చేసరికి మనము హోల్సేల్ ప్రైస్ రివీల్ చేసాం, సింగిల్ సారీ ప్రైస్ +50 అనమాట. 50 రూపాయలు కామన్ గా వచ్చేదే. బండిల్ కి 10 రకాల డిజైన్లు, 10 రంగులు కలిపి పెడతాం మ్యాచింగ్. మీరు రాలేకపోతే అన్న, ఇవి మిక్స్డ్ కలెక్షన్, ఫ్రెష్ మిక్స్ లా ఏమైనా మైనర్ మిస్ ప్రింట్సా? మిస్ ప్రింట్లే ఉండవమ్మా. ఈ కలెక్షన్ కి, థర్డ్ కలెక్షన్ కి ఫ్రెష్ మిక్స్లు. ఫ్రెష్ మిక్స్, ఇందులో డిఫెక్ట్లు ఏముండవు. నేను మీ తరపున అడగాల్సిన డౌట్లన్నీ క్లారిటీగా అడుగుతున్నాను. మీరు చేయాల్సిన పని వీడియోని కొంచెం వివరంగా చూడండి. డౌట్ చూడండి, చూస్తేనే మీకు మేమేం చెప్తున్నామో ఏంటో కూడా అర్థమైంది. బార్డర్ లేదనే ఒరిజినల్ పట్టు ప్యూర్ అనమాట. అన్న ఒక సారీ తీస్తున్నారు, చూద్దాము. ఆల్మోస్ట్ చాలా ఓపెన్ చేసాం. పర్పుల్ కలర్ కాంబినేషన్ పళ్ళు. ఓకే, బ్లౌజ్ కూడా పర్పుల్. ఓపెన్ చేశారు మొత్తం చేద్దామన్నా. బార్డర్ లేదు కానీ శారీ హైలైటెడ్. ఆల్ టైప్స్ బార్డర్లు ఉన్నాయి, కూడా చాలా ఉన్నాయిగా. బార్డర్లు ఉన్నాయి, అలా కొన్ని ఇలా కొన్ని. బాగుంటుంది చీర. సూపర్ అన్న, ప్యూర్ అన్నమాట. అసలు ప్యూర్ పట్టు ఒరిజినల్. ఇది బయట కొనాలంటే 2700 రూపాయలు హోల్సేలే. అవును, చాలా బాగుంది. నాకు అర్థం కాదు, ఇందాక నుంచి చూస్తున్నా కానీ ఆ చీర ఏంటా అనుకుంటున్నా, కానీ క్లాత్ మాత్రం ఫ్రెష్ మిక్స్ లో అవటం మూలాన నెంబర్ ఆఫ్ డిజైన్స్ కలిసిన. బ్లౌజ్ కూడా ఏందండి ఇంత పెద్దది వచ్చింది. మీటర్ బ్లౌజ్ వచ్చింది, హ్యాండ్స్ కూడా బుట్టి వచ్చింది. నైస్. చాలా బాగుంది. 375 రేటు 375. 325. ఓకే, 325 రూపాయలు హోల్సేల్ రేట్. సింగిల్ అయితే 50 రూపాయలు ఎక్స్ట్రా. ఆ కట్టేంది? ఇది కూడా ఇట్లాంటివి, అట్లాంటివి. అవి పళ్ళు బయటకు వచ్చింది కదా, రిచ్ పళ్ళు. రిచ్ పళ్ళు కాంట్రాస్ట్ అనమాట. ప్రతిదానికి
ఆ కట్టు ఇటు ఎన్న వాటిలో కొద్ది కలర్స్ చూపిస్తాను అలాంటి వాటిల్లో. ఇది బార్డర్ లెస్ చాలా మంది ఇష్టపడుతుంది. గ్రే నావీ బ్లూ. ఓకే, అలానే మనకి వచ్చరికి చామంతి గ్రీను, అలానే మనకి వచ్చరికి సీ గ్రీను, అండ్ మనకి ఎల్లో అండ్ బాటిల్ గ్రీను, అలానే గ్రే విత్ మనకి వచ్చరికి డార్క్ నాచు గ్రీను, అండ్ మనకి లక్స్ గ్రీన్ షేడ్కి వచ్చరికి నావీ బ్లూ. ఓకే ఓకే, 325 రూపీస్ అండి. చాలా చాలా రీజనబుల్ ప్రైస్, హోల్సేల్ ప్రైస్. 10 తీసుకుంటే 10 × 325 అనమాట. సింగిల్ కావాలంటే 50 రూపాయలు కలిపితే 375. ఓకే, రిటైల్ ప్రైస్. హోల్సేల్ ప్రైస్ వచ్చేసరికి 325 రూపాయలు. నా దగ్గర అయితే ఎక్కువ స్టాక్ లేదమ్మా, ఇది మీరు త్వరపడాలా. ఎందుకంటే ఈ రేటుకి పెద్ద దొరికే ఐటెం కాదు ఇది. 325 రూపాయల కంటే అసలు ఆలోచించాల్సిన పని లేదు. ఒక్కొక్కరు 2-3 బండిలు తీసుకుంటారు మాక్సిమం, ఎందుకంటే ఆ రేటుకి వచ్చి రావు కాబట్టి. అవునవునవును, క్వాలిటీ హెవీ, అన్ని రిచ్ పళ్ళు వస్తాయి ప్రతిదీ. ఇది ఒక మోడల్. ఓకే, యాష్ అండ్ మెరూన్ రిచ్ పళ్ళు బ్లౌజ్. ఓకే, ఇలా ఏంటంటే ఐటమ్స్ దొరకవు, పెద్దగా మనం అనుకున్నప్పుడల్లా దొరకవు. దొరికినప్పుడు అన్ని పుచ్చుకోవాలా. ఇప్పుడు 2 బండిలు తీసుకుంటారు జనరల్ చెప్తున్నా, మీరు ఎలాగైనా ఒక బండిలు అమ్మేస్తారు. అవునవును, ఒక బండిలే ఉంటది. ఎమ్మటే ఏమనిపిస్తుంది సార్, అరే ఇంకో బండిలు తీసుకుంటే బాగుండు అనుకుంటాం, కానీ అవి ఉండవాడు. అప్పటికి మన దగ్గర ఉండవు. అదే చెప్తుంది. చాలా మంది మొన్న అట్టాగా అనుకున్నారు, మనం చెప్తుంటే సరదాగా వీళ్ళు అట్టాగా చెప్తారు అనుకున్నారు. ఆదివారం రోజు మనం వీడియో అప్లోడ్ అయింది. ఆదివారం నైట్ 12:30-1 దాకా వేస్తానే ఉండాలి అమౌంట్. సోమవారం షాప్ కి వచ్చిన వాళ్ళకి చీరలు లేవు. వీడియో ఆన్లైన్ లో సోల్డ్ అవుట్ ఎక్కువ శాతం లేవు. ఏంటంటే అంటే లేవండి, అయిపోయినాయి. నేను అప్పటికి కూడా నేను వేరే ఫైటింగ్ చేయలేదన్నా. ఫైటింగ్ అంటే లేవు, మరి ఏం చేద్దాం. సింగర్స్ ఉన్నంత వరకు చూపించా, అందులో నచ్చిన ఎరుకుని తీసుకెళ్లారు. మన హోల్సేల్ బేరాలు బాగొట్టుకోకూడదు. 20 చీరల బండిల్స్ అడుగుతున్నారు కదా, వాళ్ళ కోసం అని చెప్పేసి నేను ఒక వాళ్ళ కోసం ఎతికి తీసుకొచ్చేది మీరు, అందుకని వాళ్ళకి ఇవ్వాలన్న 8 బండిల్స్ పక్కన పెట్టా బేళ్లు. అవి ఓపెన్ చేసుకుంటా వచ్చాయి ఇక హోల్సేల్ పార్టీలో. అంటే డైరెక్ట్ గా ఆన్లైన్ లో అయిపోయినాయి. షాప్ కు వచ్చి కొంటారు కదా 20 చీరలు అట్లా, వాళ్ళ కోసం అని చెప్పి 8 బేళ్లు ఆపాను. ఆ 8 బేళ్లు చూపించి ఇచ్చేసారు. ఎందుకంటే బేలుకి 50 చీరలు వచ్చేది. 20 అంటే 2 బేళ్లు ఓపెన్ చేసా అంటే 3కి ఇచ్చేయచ్చు అట్లా. ఓకేనా, ఈ ఐటమ్ వచ్చేసరికి ఏంటంటే లిమిటెడ్ అమ్మ, నా దగ్గర ఎక్కువ లేవు, 2000 చీర ఉంది. కావాలని త్వరగా ఆర్డర్ పెట్టుకోండి, ఎందుకంటే ఈ రేటుకి అయితే దొరకదు ఈ ఐటమ్. చాలా బాగుంటుంది. లేదు చూస్తామంటే డైరెక్ట్ షాప్ కు రండి, నేను చెప్పిన క్వాలిటీ మీకు. సో ఏదేమైనా ఈ క్వాలిటీ కోసమే కాదు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చెప్పేది కస్టమర్లకి ఏంటంటే ఓపెన్ ఇన్విటేషన్ లాగా ఎనీ టైం మా వీడియో చూడగానే షాప్ ని అయితే విజిట్ చేయండి. ఎందుకంటే వీడియోలో చూపించే కలెక్షన్స్ తో పాటు చూపించని బోల్డ్ అంత స్టాక్, బోల్డ్ అంత డిజైన్స్ ఉంటాయి కాబట్టి అన్ని చూసుకోవచ్చు. ఏదేమైనా రమ్మనే చెప్తున్నామండి. ఒకసారి వచ్చి చూస్తే మీరు చెప్పింది నిజమా కాదా అనేది కూడా మీకు ఒక ఐడియా వస్తుంది. సరే, నెక్స్ట్ వచ్చేసరికి మంది కాటన్ చీర. మనం అంత ముందు వారం ఏంటంటే కాటన్ ముక్కల చీరలు పెట్టాం. అవును, అవి ఉండయి. కాకపోతే బార్ చీరలు చాలా మంది అడుగుతున్నారు. మనకి మనం పెట్టే రేటుకి దొరకాలి కాబట్టి ఐటమ్ దొరికేదాకా వెయిట్ చేసాం, దొరికినాయి. ఇది వచ్చేదానికి మిక్స్ ఐటమ్ అనమాట. బండిల్కి 20 చీరలు వస్తాయి, 20 డిజైన్లు, 20 కలర్స్. ఒక చీరకి ఒక చీరకి సంబంధం ఉండదు. ఇది మిక్స్ ఐటమ్ అనమాట. ఒకటే సెట్ మీద తీసుకున్నాం అనుకో, సెట్ కి 8 వస్తాయి. 8లో 4 వెళ్తాయి, 4 ఆగుతాయి. దానికంటే ఇక్కడ ఏంటంటే మీకు ప్లస్ పాయింట్ అన్ని కూడా డిజైన్స్ అన్ని కూడా మిక్స్డ్ డిజైన్స్ అనమాట. అంటే మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే కలుస్తాయి. కట్టలో ఇప్పుడు 20 అన్న మనం పెడుతుంది, 20 రకాలు ఉంటాయి అన్నమాట. విత్ బ్లౌజ్ ఉంటుంది. బ్లౌజ్ కంపల్సరీ. అదే విత్ బ్లౌజ్ సారీస్ చూపిస్తున్నాం మనము. బ్లౌజ్ కూడా ఏంటంటే క్లాత్ మందం వస్తుంది, ప్లస్ లైనింగ్ లేకుండా కూడా కుట్టించుకోవచ్చు. అలా వస్తుంది అనమాట డిజైన్. దేనికైనా సరే కంపల్సరీ బ్లౌజ్. ప్లెయిన్ బ్లౌజ్ అయితే రాదు. ఓకే, ఏదో ఒకటి ఫ్యాన్సీ లాగా డిజైన్ లాగా బార్డర్ ని బట్టి డిజైన్ ని బట్టి అనమాట. ఓకే, బ్లౌజెస్ ఆరెంజ్ అంటే మనకి వైన్ అండ్ వైన్ కలర్ బ్లౌజ్. ఓకే అన్న, చీర కంటే జాకెట్ క్లాత్ ఇంకా మందం వస్తుంది. అదే డిఫరెంట్ గా ఉండాలి కదా, లైనింగ్ లేకుండా కుట్టించుకోవచ్చు అని చెప్పి అందుకే ఇట్లా డిజైన్ వస్తాయి. సింగల్ గా తీసుకోవాలనుకున్నాడు చూసుకోండి. పింక్ బాటిల్ గ్రీన్, అలానే నెక్స్ట్ వచ్చేసరికి గ్రే కలర్ బాతిక్ డిజైన్, పింక్. ఓకే, వైలెట్, డబుల్ కలర్ బార్డర్, ట్రై కలర్ బార్డర్.
ఎల్లో రెడ్ బాటిల్ గ్రీన్, టొమాటో రెడ్, కనకాంబరం, పోచంపల్లి విత్ ఫాన్సీ డిజైన్, న్యూ లుక్, లావెండర్, డిజిటల్ బార్డర్, మెహందీ గ్రీన్, ఫ్లక్స్ గ్రీన్ కలర్, ఇది కూడా మనకి బాతిక్ డిజైన్, లీఫీ ప్యాటర్న్, బ్రిక్ కలర్ కాంబినేషన్. సో ఇది కూడా బార్డర్ కొంచెం ఫాన్సీగా డిజైన్ చాలా స్పెషల్ గా అయితే ఉంది. పింక్, బ్లూ, ఎల్లో, ఇది కూడా బాగుందన్న. ఇలా 20 చీరలు 20 డిజైన్లు. ఆరెంజ్ మనకి బేలుకి వచ్చేసరికి ఏంటంటే ఇట్లా 5 కట్టలు వస్తాయి. 5 రూపాయలు 100 చీర వస్తుంది. ఓకేనా. వేలు కావాలన్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో లైట్ గ్రే కలర్ కి మనకి వచ్చేసరికి మంచి లావెండర్ పింక్ కలర్ కాంబినేషన్ అన్నమాట. కనకాంబరం అండి మనకి మెజంతా కలరు, బాటిల్ గ్రీన్ అండి మనకి మెరూన్ రెడ్. ఓకే ఓకే బాగున్నాయి అన్న డిజైన్స్. అంటే ఏంటంటే మొత్తం కంప్లీట్ ఇలా పెద్ద వాళ్ళకి సరిపోయింది, చిన్న చిన్న డిజైన్ అన్నమాట. అంటే వీటిలో అన్ని రకాలు కలుస్తాయి కాబట్టి అన్ని రకాల కలిపిన డిజైన్స్ అన్నమాట. ఈ 20 కట్ట కూడా 20 కాదు, ఇప్పటికి మీరైతే చాలా వేసారు, చాలా వేసారు. అవునవునవును, వాళ్ళ కోసం ఎవరికైనా సింగిల్ వాళ్ళు చూసుకుంటారని. హోల్సేల్ కొనుక్కునే వాళ్ళకి ఏంటంటే డిజైన్ చూడగానే అర్థమైపోయింది. అవునన్నా, 20 డిజైన్లు 20 కలర్స్ వచ్చేస్తున్నాయి, ఇబ్బంది లేదనుకుంటారు. సింగిల్ కోసం వస్తారు, ఫుట్బాల్ పెట్టనంటారు. వాళ్ళ కోసం ఫుట్బాల్ పెట్టేది ఏం లేదు. నేను 2 బండిల్స్ ఓపెన్ చేసి పెట్టాను. మీకు అందరూ ఏది కావాలంటే అది సింగిల్ ఇస్తాం. ఓకే, 2 డిజైన్లు ఓపెన్ చేసి పెట్టాను. అవునన్నా, అవునవును. ఇలా సింగిల్ కావాలన్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు. పోతే బండిల్ కి 20 చీరలు అని చెప్పాను కదా. అవునన్నా, బండిల్ కి 20 తీసుకునే వాళ్ళకి కేవలం 310 రూపాయలు. 310 × 20 పీసెస్. 20 పీసులు. సింగిల్ వాళ్ళకి 50 రూపాయలు ఎక్స్ట్రా కంపల్సరీ ఉంటుంది. ఓకేనా. అది ఇవి 310 రూపాయలు. చీర జాకెట్ బాగుంటుందా లేదా క్లాత్ అని మాత్రం మీ డౌట్ కూడా అసలు పని లేదు. ఎందుకంటే క్వాలిటీ బాగుంటేనే పెడతాం. మనం ఏంటంటే ఏ కాడికి ₹1 ఎక్కువైనా సరే క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. చూడండి బ్లౌజ్, ప్రతి చీరకి బ్లౌజ్ అనేది ప్లెయిన్ అయితే రాదు. క్లాత్ కూడా లైనింగ్ లేకుండా కుట్టించినట్టు వస్తుంది మందంగా. మిక్స్ ఐటమ్ కాబట్టి స్పెషల్ జాకెట్లు ఇవన్నీ. ఓకే, ఇంకోటి ఏంటంటే 20 వేసుకున్న వాళ్ళకి 20 రకాల డిజైన్స్ గ్యారంటీ వస్తాయి అన్నమాట. వస్తాయి. చూపించాక 32 డిజైన్లు ఓపెన్ చేయించి అట్లా వస్తాయి కాబట్టి త్వరపడండి. ఇది కూడా నా దగ్గర లిమిట్ గానే ఉంది స్టాక్, ఎక్కువ అయితే లేదు. మొత్తం మీద 10-12 బెళ్ళే ఉన్నాయి, త్వరపడితే ఉంటాయి. ఓకేనా. 310 రూపాయలు హోల్సేల్. 20 బండి అన్నా 20 చీరలు తీసుకెళ్ళాము, 10 చీరలు ఇవ్వమన్నా ఇస్తా. హోల్సేల్ అది. 10 చీరలు తీసుకుంటే 310 రూపాయల రేటుకే ఇస్తా. ఓకే ఓకే. ఎందుకంటే ఇళ్ళకాడ అమ్ముకునే ఆడవాళ్ళు ఏంటంటే 20 చీరలు జరిగి 6,000 రూపాయలు పెట్టాలన్నా మన దగ్గర కలెక్షన్ చేసుకోవాల్సిందే కదా. ఇచ్చి 10 చీరలు ఇవ్వండి అన్న అంటారు. వాళ్ళ కోసం అని చెప్తున్నా. వాళ్ళకి మినిమం 10 నుంచి తీసుకోవచ్చు. 10 చీరలు తీసుకోవచ్చు సేమ్ ప్రైస్ కి. కాకపోతే ఏంటంటే 10 డిజైన్లు 10 రంగులు ఆర్డర్ పెట్టుకోవచ్చు, మేము పంపిస్తాం, ఇబ్బంది లేదు. ఇందులో ఇంకో విషయం ఏంటంటే ఒక కంపెనీ కాదు, దగ్గర దగ్గర 5 నుంచి 7 కంపెనీలు దాకా వస్తాయి. అన్ని కంపెనీలు ఏది తీసేసే కంపెనీ కాదు, అన్ని మంచి కంపెనీలే. మీకు జాకెట్లు చూస్తే అర్థమైపోయింది క్వాలిటీ బాగుందా లేదా అనేది. ఇందులో ముక్కల చీరలు కూడా మనం అమ్మే ఆల్రెడీ. ముక్కల చీరల కోసం రిపీట్ వస్తానే ఉంటారు. సరే, హోల్సేల్ రేట్ అయితే 310 రూపాయలు. సింగిల్ కావాలంటే 50 రూపాయలు ఎక్స్ట్రా. నెక్స్ట్ ఇంకొక ఐటమ్ వెళ్దాం. నెక్స్ట్ వచ్చేదానికి లాస్ట్ ఐటమ్, ఆఖరమంట కాకరకాయ అన్నట్టు. ఇది వచ్చేదానికి ఫ్యాబ్రిక్. ఓకేనా. శారీస్ ప్లస్ డ్రెస్సులు దేనికైనా యూజ్ చేయొచ్చు. 5 నుంచి 6 మీటర్లు, అంటే 5 to 6 అనమాట. 5 మీటర్ రావచ్చు, 5.5 రావచ్చు, 6 మీటర్ రావచ్చు, ఎలాగైనా రావచ్చు. ఇది వచ్చేదానికి విడిగా ఫ్యాబ్రిక్ మీటర్ కొనాలంటే మాక్సిమం 80 రూపాయల నుంచి 120 రూపాయల దాకా ఉంటుంది ఒక్కో మీటర్. కాకపోతే మనం చీరల కింద ఇస్తున్నాం. అంటే డైరెక్ట్ గా 6 మీటర్లు అని 5 మీటర్లు అని చీర కింద ఇచ్చేస్తున్నాం. 5 రావచ్చు, 6 రావచ్చు, 5.5 రావచ్చు. అయితే ఒకటే బిట్ ఉంటుందా? ఒకటే బిట్ బార్, ఒకటే బార్ బిట్ ఉంటుంది. చూపిద్దాం. ఎందుకు డౌట్ ఎందుకు, నాకు రంగులు చూపిస్తే రకాలు మనోళ్ళకి కూడా అర్థమైంది. 5 నుంచి 6, 5 to 6, 5 to 6 బార్ మీటర్లు ఒకటే ముక్క. అవును, ఇదంతా ఫ్యాబ్రిక్ ఐటమ్ అనమాట. ఫ్యాబ్రిక్ ఐటమ్. ఓకే ఓకే ఓకే.
డ్రస్సులకి, లాంగ్ ఫ్రాకులకి, దేనికైనా లైనింగ్లకి అన్నిటికీ ఉపయోగపడుతుంది. నేను ఏంటంటే మామూలుగా రెగ్యులర్ గా మీకు కనపడే ఐటమ్ చూపిస్తే ఒక ఐడియా అనమాట, అందుకోసం అని చెప్పి చూపిస్తున్నా. ఇవన్నీ ఫ్యాబ్రిక్లు అనమాట, ఇట్లా బుట్టాలు వస్తాయి. సో వీటిలన్నీ కూడా మనకి డిఫరెంట్ ఉంటాయి అనమాట. ఒక్కొక్క క్లాత్ ఒక్కో డిఫరెంట్ గా ఉంటుందమ్మా, అన్ని ఒకటే క్లాతులు రావు. ఫ్యాబ్రిక్ అంటే డిఫరెంట్ గానే వస్తాయి. ఓకే, బాగున్నాయి. ఇట్లా డిఫరెంట్ గా ఉంటాయి. బండిల్కి వచ్చేదానికి 20 చీరలు పెడుతున్నాం. రేటు కూడా చాలా రీజనబుల్ గా ఉంటుంది. ఓకేనా, బండిల్ టు బండిల్ తీసుకుంటే 20 చీరలు 150 రూపాయలు. ఓకే, 150 ఏంటి 20, 3000. ఇంకో 4-5 ఏమన్నా ఇంకో కలర్స్ చూపించుకో, నీకు ఏది కావాలి. ఓకే, సింగిల్ గా తీసుకోవాలనుకుంటే మాత్రం చూసుకోండి, కలర్స్ సేమ్ ఇవే వస్తాయి. ఏ బండిల్ చూసుకున్నా కూడా కలర్స్, ఇందాక బండిల్ చూపించాను, ఇప్పుడు బండిల్ చూపించా, ఏది చూసినా మాక్సిమం ఇలాగే ఉంటాయి. మీకు నచ్చిన టిక్ పెట్టి పంపిస్తే పంపిస్తాం. 50 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటాం. 150 కాస్త 200 అయింది సింగిల్ అయితే. కానీ ఇలాంటి ఏంటంటే 4-5 కలిసి 5 పీసులు కూడా తీసుకుంటే మీకు యూస్ఫుల్ గా ఉంటాయి. ఒకటి చీరగా వాడచ్చు, ఒకటి పిల్లలకి బట్టలు కుట్టియచ్చు, ఏదైనా ఫ్రాకులు అలా. అందులో కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. 5 to 6 అని చెప్పాం కదా, 5 to 6 బారు ముక్క 150 రూపాయలు. ఓకే, పింక్ ఆరెంజ్ దగ్గర 6 మీటర్లు దాకా ఉంది. ఇది కూడా అవునవునవును, 4 మడతలు వేస్తే 5 to 6 కాబట్టి మనకి 5 రావచ్చు, 5.5 రావచ్చు, 6 మీటర్లు 6 రావచ్చు. ఇటు చీర పర్పస్ యూజ్ అయ్యిద్ది, ఏదైనా ఫ్యాబ్రిక్ పర్పస్ యూజ్ అయ్యిద్ది. మిషన్లు కుట్టే వాళ్ళకైతే ఏమైనా కస్టమైజేషన్ చేసి సేల్ కైనా పెట్టుకోవచ్చు. వెడల్పుని బట్టి పక్క 6. అలాగని చెప్పేసి ఇలాగే 6 వస్తాయనైతే మాత్రం 5 to 6 బారు ముక్కలు. ఏంటంటే డ్రెస్సులకి బాగా యూజ్ అవుతాయి, లైనింగ్ గానీ, జాకెట్ ముక్కలకు గానీ, దేనికైనా సరే. అందుకోసం అని చెప్పేసి ఫ్యాబ్రిక్ ఐటమ్ పెట్టాము. కావాలనుకున్న త్వరగా ఆర్డర్ పెట్టుకోండి. నా దగ్గర స్టాక్ ఎక్కువ లేదు, రేటు కూడా మీకు రీజనబుల్. ఎందుకంటే 20 చీరల బండిల్ తీసుకుంటే కేవలం 150 రూపాయలు హోల్సేల్ ప్రైస్. రిటైల్ గా కావాలంటే మాత్రం చూస్తున్నారు కదా, కలర్ ఏది కావాలంటే చేసి పెట్టండి, 200 పడుతుంది. 50 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటాం. అలాగని 50 రూపాయలు ఎక్స్ట్రా పెట్టినంత మాత్రం మీకు రేట్ ఎక్కువ పడ్డట్టు కాదు. 5 మీటర్లే బయట కొనాలనుకుంటే ఎంత అవుతుంది? 5-8 40 400 అవుతుంది. మీకు 200గా వస్తుందిగా. ఇలా ఇట్లా సింగిల్ కావాలనుకున్న వాళ్ళు షాప్ కు వస్తే ఇంకా రంగులు బాగా కనిపిస్తాయి. ఆడ ఆన్లైన్ లో వాళ్ళు ఏంటంటే టిక్ పెట్టి పలానా రంగు అని చెప్పేసి పెడితే పంపిస్తాం. కానీ హోల్సేల్ గా తీసుకునే వాళ్ళకే బాగా యూజ్ అవుతుంది. బొటిక్ వాళ్ళకి బాగా అంటే సింగిల్ శారీ కావాలనుకున్న వాళ్ళు కూడా 200 ఏదైనా ఫ్యాన్సీ బ్లౌజ్ వేసుకున్న సూపర్ లేండి. ఏదేమైనా ఊరక లేస్ వేసుకుని చిన్న లేస్ గానీ లేదా పైపింగ్ గానీ ఏదో ఒకటి వేసుకుని డిజైన్ బ్లౌజ్ వేసుకుంటే ఒక పార్టీ వేర్ లాగా ఉంటుంది. అందుకనే ఫ్యాబ్రిక్ చాలా మంది అడుగుతున్నారు, వాళ్ళ కోసం తీసుకొచ్చాం స్పెషల్ గా. బొటిక్ వాళ్ళు అడిగారు ఇట్లా తీసుకురండి అన్న, బాగుంటాయి అన్న అని, వాళ్ళ కోసం తీసుకొచ్చి పెట్టాను. కేవలం 150 రూపాయలు హోల్సేల్ ప్రైస్. సింగిల్ కావాలంటే 50 రూపాయలు ఎక్స్ట్రా. సరే అమ్మా, ఈ వారం ఇది మా కలెక్షన్. వచ్చే వారం మళ్ళీ ఇంకో అద్భుతమైన కలెక్షన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాము. దాకా బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి కలెక్షన్ ఇచ్చారు. ఓకే అమ్మా.